అది ఎవరికి సంబంధించింది? తిట్టిన వాడికి సంబంధించింది, కానీ ఎవరిని తిట్టారో వాడికి సంబంధించింది కాదు. ఇది లోకంలో సామాన్యంగా 1000 మందిలో 999 మంది తెలుసుకోలేరు. అందుచేతనే తిట్టింది అవతల వాడైతే బాధపడేది యువతల వాడవుతాడు. గడ్డి తినేదినే నిద్రపోకుండా నిద్ర పాడు చేసుకునేది. వాడు తిట్టేసి భోంచేసి వెళ్ళి పడుకుంటాడు హాయిగాను. వీడు తిట్టాడు అని చెప్పి రాత్రి తెల్లవారులు నిద్ర పాడు చేసుకుని అడ్డగాడి వెళ్ళి తెల్లారాక కాళ్ళు ఎర్రగా అంటే తిట్టింది వాడు, బాధపడింది వీడు. ఆ మాత్రం మందమతి కామన్ సెన్స్ లేదని తెలియటం అనేది చాలా కష్టం. ఇవన్నీ సర్దుకుంటాయి ఇంకా వీడు చెప్పినటువంటి శాసనంలో. కనుక అది బహిరకల్పిత మొన్న చెప్పినటువంటి సూత్రం యొక్క కర్వ్యం. ఎలా ఉంటాడు వాడు? చాలా మామూలుగా స్వాభావికమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. మీరు పలకరిస్తే పలుకుతాడు, నవ్విస్తే నవ్విస్తాడు. మీరు ఏదన్నా కావ్యాన్ని గురించి మాట్లాడితే వాడు కావ్యాన్ని గురించి మాట్లాడతాడు. మీరు శాస్త్రాన్ని గురించి మాట్లాడితే శాస్త్రాన్ని గురించి మాట్లాడతాడు. మీరు దేవుడిని గురించి మాట్లాడితే దేవుడిని గురించి మాట్లాడతాడు. మీరు నాస్తికత్వాన్ని గురించి మాట్లాడితే వాడు నాస్తికత్వాన్ని గురించి మాట్లాడతాడు. చూసారా? మీరు ఏదన్నా దెబ్బలాట దిగితే వాడు దెబ్బలాట దిగితే మెత్తగా తంతాడు. ఇంకా ఓటో రెండో దెబ్బలు ఇస్తాడు, దాంతో మెడ విరిగిపోతుంది ఇతరువాడు. ఇంక మళ్ళీ తర్వాత దెబ్బలాటకి వస్తావా, అది ఇది ఈ విధంగా రబ్బర్ చెట్ని వ్యవహారం సాగి తీసుకుంటాం, గూబలు తెంచుకుంటాం, గుంజుకుంటాం, ఇవి ఉండవు. దెబ్బలాట కనుక వస్తూ ఉంటే టప్పుని ఇచ్చేస్తాడంటే ఇక్కడ ఇటు వంగిపోతుంది. ఇంకా తర్వాత మామూలుగానే ఉంటాడు. నొప్పెట్టిందంటే ఆసుపత్రికి వాడే తీసుకెళ్తాడు. ఇది వాడి పద్ధతి. ఎందుకని? స్వభావం ఉండదు వాడికి. అవతల వాడిని బట్టి ప్రవర్తిస్తున్నాడు. కొట్టబోయేది వాయించాడు. వాయించేటప్పటికి మెడ బాబోయిపోతూ నొప్పిగా ఉంది, అయితే ఆసుపత్రికి తీసుకెళ్తారా అన్నాడు. వాడు డబ్బులు పెట్టే తీసుకెళ్ళాడు. ఏం చేత వాడికి డబ్బుల మీద విలువ లేదు. డబ్బు కంటే మనిషి విలువ అని తెలుసు కనుక ఇలా ఉంటుంది వాడి స్వభావం, ఇలా మారిపోతాడు. అందుకని వాడికి ఒక స్వభావం ఉండదు. ఎదటి వాడి స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తుంటాడు. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. అది కూడా ప్రయత్నం మీద ఉండదు. ఆ ప్రయత్నం అవతల వాడి భాగ్యం, వాడి బిహేవియరో వాడి మిస్బిహేవియరో దాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఇది చేస్తే దీని వలన ప్రకాశ ఆవరణ క్షయ. మనకు ప్రకాశానికి ఉన్నటువంటి ఆవరణం ఏమిటండి? మనకు లోపల మన ప్రతి వాళ్ళు ఉన్నటువంటి నేననేటువంటి తెలివితేటలకి, ప్రజ్ఞకి ప్రకాశం. నేను అంటే ఏదన్నా పని చేస్తూ ఉంటే కర్త, కర్మ, క్రియ, ఇది ఆవరణ. ఇందులోంచి వస్తుంది లైట్. అంతే కదా? అన్నం తింటాం, అన్నం తినేవాడం వేరు, తినబడే అన్నం వేరు, తినటం అనేటువంటి పని వేరు. 3 లేకపోతే అన్నం తినలేము. వస్తాయి కదా ఈ 3 ఏది లేకపోయినా. అలాగే చదువుతున్నాడు, చదవబడేటువంటి పుస్తకం, చదివేటువంటి వాడు, చదువుతానే పని 3 లేకపోతే చదవలేడు, పరీక్ష చదవలేడు. మీరు ఏ పనైనా చూడండి 3 ఉంటాయి. కనుక ఈ త్రికోణాకారమైనటువంటి బల్బులోంచి ఈ నేను అనేటువంటి వెలుగు ఏడిసినట్టు కోతిల్లే బయటకు వస్తుంది మనందరిలో. సరిగ్గా రావాల్సిన పద్ధతిలో రావటం లేదు. వచ్చి ఏమవుతుంది? రిఫ్రాక్షన్ వస్తుంది. మనం ఎదుగుతుంది కదా, అవన్నీ ఇక్కడెక్కడ కలిసినట్టుంటాయి, ఏడిసినట్టుంటాయి. అందుకనే గ్లెవెట్స్కి చెప్పింది ఐసిస్ అనే వీడిలో, నేచర్ ఈజ్ ఎ ట్రయాంగులర్ లాక్ అండ్ మ్యాన్ ఈజ్ ది ట్రయాంగులర్ కీ దట్ కెన్ అన్లాక్ ఇట్. ఐసిస్ అనే వీడిలో మీరు చూసుకోవచ్చు మామూలుగా ఉన్న వాక్యాన్ని. ప్రకృతి త్రికోణాకారమైనటువంటి ఒక తాళం. ఆ పెట్టెలో కావలసినవన్నీ ఉన్నాయి. తాళం వేసింది. తాళం చేయి ఎక్కడంటే నీవే అన్నాడు. త్రికోణాత్మకమైన తాళం చేయన్నాడు. అలాగే దీని చుట్టూ ఇంకోటి ఉన్నది. ఇది బద్దలు కొట్టామనుకోండి, ఇది బద్దలు కొడితే ఏమొస్తుంది? ఈ 3 ఉండకుండా ఒకే ఒక స్థితి వస్తుంది. అంటే మొట్టమొదటిన ఈ స్థితిని 2 చోట్ల మనం విడిచేటప్పుడు ఈ 3 వచ్చినాయి. మళ్ళీ విరవకుండా అఖండమైనటువంటి స్థితి, 3 కలిసినటువంటి ఏకస్థితి మనకు వస్తుంది.
అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకాను సత్వరజస్తమస్సు అనేటువంటి ఒక బల్బు ఉన్నది. ఈ బల్బు లోపల ఆ బల్బు ఉన్నది. అంటే రెండు బల్బుల్లోంచి రిఫ్రాక్షన్ అయి వస్తున్నటువంటి వెలుతురు మనం చూస్తుంది. అది కూడా బద్దలు కొట్టాక వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము అనేటువంటి 3 అబద్ధాల విభాగాలు ఉన్నాయి. అంటే అక్కడేం లేదు, మనం విభాగం చేసుకుంటున్నాం కనుక ఈ బల్బులోంచి కూడా దూరి వస్తూ ఉన్నది. అంటే ఎన్నిటిలోంచి కిరణములు వక్రీకరణం పొందినటువంటి లైట్ అండి మనం చూస్తుంది. ఇన్ని ఆవరణలు భేదించాలి, అది చూస్తుంది ఇక్కడ. ఇన్ని ఆవరణలు క్షయం అంటే భేదించినప్పుడు ఎలా ఉంటుంది లైటు? ఈ ఆకారంలో ఉండదు, చుక్కల్లో ఉంటుంది, అది ఉండదు, అది ఆవరణగా ఎలా ఉంటుంది? ఈ బోర్డు మీద లైట్ ఉండాలంటే బోర్డులాగే ఉంటుంది, ఇంకోలా ఉండదు ఆవరణ లేకపోతే. తగిన చోటులో లైట్ ఉంటే ఎలా ఉంటుంది? చోటులాగే ఉంటుంది. మనం ఆకాశం అని అంటున్నాయి నీలంగా ఉందని, అది ఆవరణ లేనటువంటి వెలుగు మన గుడ్డి కంటికి నీలంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మన కన్ను అంతకంటే చూడగలిగినది కాదు. మన ఎరుగున్న వెలుతురు కంటి ద్వారానేగా. కంటి కంటే అవతల ఉన్నటువంటి మెంటల్ లైట్ మొదలైనవి ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఆవరణము లేనటువంటి వెలుగు. అంటే సూర్యుడు కూడా ఇంకా ఆవరణం ఉన్న వెలుగే. ఆవరణ లేని వెలుగు ఆకాశంలాగా ఉంటుంది, వాడి మనస్సు కూడా ఆకాశంలాగా ఉంటుంది. అది సాధించినటువంటి వాడు. ఎదటి వాళ్ళ స్వభావాలంటూ ఉంటాయి కానీ వాడి స్వభావం అంటూ ఉండదు. ఆ స్థితి వస్తుంది. కాగా తర్వాత సూత్రం 45 రోజు మన లెక్కలో ఏమండి సూత్రం. స్థూల స్వరూప సూక్ష్మాన్వయార్థ తత్వ సంయమాద్భుత జయ. విడదీయడానికి కష్టం. సంయమా ఇక్కడ విడదీసి ఇక్కడ భూత జయ 2 పదాలు ఉన్నాయి వాక్యం మొత్తం మీద. దేని మీద సంయమం చేయమన్నాడండి ఇక్కడ కూడా. చేస్తే భూత జయ. భూతములు అంటే ఏమిటి? స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, పంచభూతములు. వాటి మీద మీకు స్వామిత్వం వస్తుంది, జయం వస్తుంది. పంచభూతముల మీద ఏం చేస్తే వస్తుంది? స్థూలం మీద ధ్యానం చేయాలి ముందు. స్థూలం అంటే ఏమిటి? చేతికి బోర్డు తగలటం, బోర్డుకి చేయి తగలటం. కంటికి బోర్డు రంగు తగలటం, బోర్డు రంగుకి కన్ను తగలటం స్థూలం. చూసారా? కంటికి బోర్డు ఆకారం తగలటం, బోర్డు ఆకారానికి కన్ను తగలటం స్థూలం. బోర్డు మీద చాక్పీస్ రంగు తగలటం, చాక్పీస్ రంగు మీద కన్ను తగలటం స్థూలం. ఇవి స్థూలం అంటే. ఇట్లాంటివి ఒక బోర్డు తీసుకుంటే దాదాపు ఒక 4-5 వేల విషయాలు ఉంటాయి. ప్రతిదానికి బోర్డుకు 4-5 వేల విషయాలు, పుస్తకానికి 2-3 వేల విషయాలు. పుస్తకం తెలిస్తే పేజీకి 10-12 వేల విషయాలు ఉంటాయి. అవన్నీ ఏకకాలంలో పనిచేస్తున్నాయి కనుక అవి ఉన్నట్లు మనకు తెలియదు. ఏదో మనం ఒక్కడే చదువుకుంటున్నాం అనుకుంటాం. అంటే సైమల్టేనియస్ వర్కింగ్స్, యాక్షన్స్ తెలుసుకుంటానికి కావాల్సినటువంటి కల్చర్ మనకు లేకపోవటం వల్ల ఏదో ఉన్నదే కల్చర్ అనుకున్నాం. టొమాటో మా చిన్నప్పుడు భీమవరంలో కాలేజీ పెట్టాలని చెప్పి సిఆర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. వస్తే అక్కడ ఎందుకండి కాలేజీ అనవసరం ఉన్నాడు ఆయన కూడా. అంటే వీళ్ళన్నారు చాలా కల్చరల్ సెంటర్ అండి, పెద్ద చాలా వైజ్ పీపుల్, పెద్ద వాళ్ళతో ఉన్నారు. సరే కాలేజీ పెట్టారు. తర్వాత వెళ్ళాడు. ఈయనే ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి మొట్టమొదటి సెంటెన్స్ ఆయన చెప్పింది, ఐ ఫైండ్ నో కల్చర్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్. భీమవరం దగ్గర చుట్టుపక్కల. అండ్ ఫైండ్ పీపుల్ అదర్వైజ్ దెన్ వైజ్. పాపం 2 నిజమే ఆయన చెప్పింది అనుకోండి. ఎందుకంటే ఏ 2 లెక్చరర్స్ ఒకడి మీద ఓడుతాం
తంటాలు పెట్టుకోకుండా ఉండరు కదా. మొదట ఏది వెనకటి రోజుల్లోనే, ఇప్పుడు ప్రతి కాలేజీలోనే అది ఉందనుకోండి, వెనకటి రోజుల్లోనే ఏ ఇద్దరు లెక్చరర్సు ఎవడు తొన్నగా ఉండరు, ఏ ఇద్దరు కమిటీ మెంబర్సు ఏ లెక్చరర్ని రేపు చంపుదాం అనేటువంటి ఐడియాతోనే రాత్రి కూర్చుని ఉంటుంది. ఇప్పుడు స్థూలం అంటే గ్రాస్, స్థూలం కాక తర్వాత ఏమన్నాడు, స్వరూపం. ఇది బోర్డుకి మనం చూస్తున్నది రూపం, స్థూలం. రూపం కాక స్వరూపం ఒకటి ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఈ అనాలిసిస్ రాంది ఏం లాభం లేదు. స్వరూపం అంటే ఏమిటి? బోర్డు దేనితో చేయబడ్డది? తీస్తే పేడు వస్తుంది, పేళ్లతో చేయబడను. కనుక బోర్డు అని మనం పేరు పెట్టినటువంటిది అబద్ధం, స్థూలం. పేళ్లు దేనితో చేయబడినవి? చెట్టు కర్రతో చేయబడను. కనుక పేళ్ళని మనం పెట్టిన పేరు అబద్ధం, చెట్టు కర్ర మాత్రమే నిజం. చూసారా? చెట్టు కర్ర దేంతో చేయబడను? అందులో కొన్ని రసాయనిక పదార్థములు ఉన్నవి, వాటితో చేయబడను. కనుక చెట్టు కర్రని మనం పెట్టిన పేరు అబద్ధం, రసాయనిక పదార్థాలు నిజం. అవునా కదా? రసాయనిక పదార్థాలు దేంతో చేయబడ్డవి? కణములు అంటే సెల్స్, అణువులు అంటే మాలిక్యూల్స్. అణువులు దేంతో చేయబడ్డవి? పరమాణువులు, యాటమ్స్. పరమాణువులు దేంతో చేయబడ్డవి? అందులో ఉన్నటువంటి సూక్ష్మ పరమాణువులు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అవి దేంతో చేయబడ్డవి? మహాశక్తి. మహాశక్తి దేంతో చేయబడ్డది? శక్తిమయ తరంగములు. శక్తి తరంగములు దేంతో చేయబడ్డాయి? మహాచైతన్యం. మహాచైతన్యం దేంతో చేయబడ్డది? చోటు అని చెప్పబడినట్టు ఒకానొకడు ఉంటున్నాడు, వాడు అంతర్యామిగా దాంతో చేయబడ్డది, దాంట్లోంచి ఇవన్నీ వచ్చినాయి. కనుక దాన్ని స్వరూపం అంటారు. కనుక స్థూలం కాకుండా స్వరూపం అంటే పైన పృథివీ ఉందనుకోండి, ఘన పదార్థం, దానికి సంబంధించినటువంటి పృథివీ స్వరూపం ఒకటి ఉంటుంది. మనకు కనిపించే బోర్డు కాక ఈ బోర్డు నిలబడటానికి దీంట్లో ఇంకొక శక్తిమయమైనటువంటి బోర్డు ఉంటుంది. దాన్ని ఏమంటారు? అధిదేవత లేక అధిష్టాన దేవత అంటారు ప్రాచీన శాస్త్రజ్ఞులు. అధిదేవత లేకుండా ఏ వస్తువు ఉండదు సృష్టిలో. అయితే ఈ బోర్డు నిలబడటానికి కావలసిన బోర్డు లోపల సూక్ష్మమైనటువంటి స్వరూపమైన బోర్డు ఉంటుంది. అది ఎలా ఏర్పాటైంది? బోర్డు తయారు చేసినటువంటి వాడి మనస్సులో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డది. వాడి మనస్సులో కల్పించి సృష్టించి ప్రాణప్రతిష్ఠ చేయగా దాని యందు మనం చూస్తున్నటువంటి బోర్డు నిలబడి ఉన్నది. కానీ దానంతా అది బోర్డు అని ఉండదు. అక్కడ ప్రకృతిలో ఏ చెట్టు మీదైనా బోర్డు అని పడుతుందా పైనుంచి కిందికి? ఏమండి? కుర్చీ, ఏ చెట్టు అయినా కుర్చీ కాస్తుందా? కర్ర చెట్టుదే, అభ్యంతరం లేదు. కనుక కుర్చీ అనేటువంటి అభిప్రాయం ఒక శిల్పిచే సంకల్పింపబడి స్థాపింపబడి ఒక చెట్టు కర్ర యందు ప్రతిష్ఠింపబడెను. కనుక కుర్చీ అనేది మనం చూస్తున్న కుర్చీ కాక దీని లోపల ఈ కుర్చీకి నిలబడటానికి కారణభూతమైనటువంటి స్వరూపమైన కుర్చీ ఇంకొకటి ఉన్నది మనకు తెలియాలి. మెల్లిగా ధ్యానం ఇక్కడ చేయండి అన్నాడు. కనుక పృథివీకి అంటే సాలిడ్కి సాలిడ్ బ్యాక్గ్రౌండ్లో కనిపించని సాలిడ్స్ ఉంటాయి. అంటే సాలిడ్ కాన్షియస్నెస్, లిక్విడ్కి లిక్విడ్ కాన్షియస్నెస్ ఎలా తెలుస్తుంది? తొట్లో నీళ్లు పోసి పెడితే హారిజెంటల్గానే ఉంటాయి. వాటికి ఎలా తెలుసు? మీరు వంకరగా పట్టుకున్న తొట్టే నీళ్లు హారిజెంటల్గానే ఉంటాయి. అది తర్వాత పోస్తే ఎత్తు నుంచి పొలానికే ప్రవహిస్తుంది. ఎలా తెలుసు? భూమి ఆకర్షణ వలన అంటారు. భూమి ఆకర్షణ వలన అయితే నాపరాయి ఎక్కడ పెట్టండి, ఎందుకు రాదు? అందుకని మనం చెప్పే భూమి ఆకర్షణ థియరీ 50% రేటు, మిగతా 50% కానీ ఇంకా మనకి తెలుసుకోలేదు సైన్స్లో. మోడర్న్ సైన్స్లో 50% రైట్. అంటే ఒక్కను పొడుచుకుని ఒక్కను ఉంచుకున్నారు. నీళ్ళు ఎందుకు ప్రవహిస్తాయి పైనుంచి కిందికంటే గ్రావిటేషన్. గ్రావిటేషన్ అయితే ఇది ఎందుకు పట్టణంలో కింద హారిజెంట్, అదే దాని సంగతి చెప్పన్నాడు. హారిజెంటాలిటీ అనగా నాట్ నో. చూసారా? అందుకని
పృథివీకి పృథివీ అధిదేవత ఉంటుంది, జలమునకు జల అధిదేవత ఉంటుంది, అగ్నికి అగ్ని అధిదేవత ఉంటుంది. అంటే అదృశ్యాగ్ని లేక స్వరూపాగ్ని, అగ్ని స్వరూపం. ఏమండి? వాయువునకు వాయువు అధిదేవత ఉంటుంది, ఆకాశమునకు ఆకాశ శరీరం బ్రహ్మ ఆకాశ అధిదేవత ఉంటుంది. వీటితో సంభాషణ చేయటం నేర్చుకోవాలి. మీరు చేస్తే వీటి మీద మీకు స్వామిత్వం వస్తుంది. చూసారా? వీటితో మీరు సంభాషణ చేయటం నేర్చుకున్నప్పుడు కట్ట తెగి ఒక ఊరు మీద నదో ఏదో పడుతూ ఉండబోతూ ఉన్నప్పుడు కూడా మీరు అక్కడ కనుక ఉంటే ఆ నీళ్ళని అటు పక్క నుంచి పోండి స్వామి అంటే పోతాయి. ఎందుచేత మీకు నీళ్ల యొక్క స్థూల స్వరూపం మాత్రమే ఎరుగున్న వాళ్ళం కాక నీళ్ల స్థూల స్వరూపానికి అధిష్టాన దేవత అయినటువంటి జలస్వరూపంతో మీరు సంభాషణ చేయగలుగుతున్నారు. అలాగే మంచి ఎండగా ఉందనుకోండి, ప్రయాణం చేస్తున్నారు, స్వామి ఎండగా ఉన్నది అని అనుకోండి, కొంచెం ఎండ మబ్బులు వస్తాయి, మీరు ప్రయత్నం చేసి చూడండి. కాకపోతే నాతో చెప్పండి. కాకపోతే కావలసినటువంటి మనస్సు ఏమిటో దాన్ని సాధించుకోవాలి. వాడి గురించి వీడి గురించి ఆలోచిస్తూ వాడు మీ కేసు పెడదామని చెప్పి వీడి మీ కోర్టులో బనాయిద్దామని పెడుతూ చేసిన వాడికి రావు. అవేమీ లేనటువంటి వాడికి మాత్రమే వస్తాయి. ఇంకేం పెద్ద గొప్ప విషయాలు ఉండక్కర్లే వాడి దగ్గర మనసులో. వాడు అలాంటి వాడు వీడు ఇలాంటి వాడు అనేటువంటివి మనసులో ఉన్నటువంటి వాడికి ఏనాడు రావు. వీడికంటే వాడు గొప్పవాడు, వాడికంటే వీడు తక్కువ వాడు, వీడు ఎల్డీసీ వాడు యూడీసీ, ఇవి మైండ్లో ఉన్నవాడికి ఎన్నడూ రావు. ఇవన్నీ మనసులో ఏమీ లేకుండా ఉన్నటువంటి వాడికి వెడుతుంటే బాగా ఎండగా ఉన్నది, ఇంతమంది ఆడవాళ్ళు పిల్లలు వెడుతున్నారు అని మనసులో ఒక్క మాట మీరు జాలి పడితే 5 నిమిషాల్లో ఆ ప్రయాణంలో చక్కని మబ్బులు బట్టి ఆ రకంగా ప్రయాణం జరుగుతుంది. ప్రత్యక్షంగా మీరు ఎన్ని 100 మాటలైనా వెరిఫై చేసి చూడవచ్చు, కానీ ఆ మనస్సును ముందు అంట్లు తోముకోవాలి. అది చేయాలి. అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఆ వచ్చిన వాళ్ళు బ్రహ్మాండ నాయకులు, మహానుభావులు, గురువులు, అది అబద్ధం అన్నారు. ఎవరికైనా వస్తుంది. ఇది ఎవడు సాధన చేసినా వచ్చే విషయాలు తప్ప కొందరు పుట్టుకూరలతో పుట్టారు అన్నట్టుగా అట్లా ఉండదు. వీళ్ళు మహానుభావులు, తోకతో పుట్టాడు, గిట్టలతో పుట్టాడు, అట్లా ఉండవు. ఎవరికైనా సరే వచ్చేది. కనుక వీటిని ఏమంటారు పెద్దలు ఇంగ్లీష్లో? ఎలిమెంటల్స్ అంటారు. థియోసాఫికల్ లిటరేచర్లోకి మీరు వెళ్ళి చూస్తే బ్లెవెట్స్కి మొట్టమొదటి రాసినప్పుడు వీటికి ఎలిమెంటల్స్ అనేటువంటి పేరు పెట్టింది. నిదర్శనాలు చూపించారు. అట్లాంటివి ఆ కొండ మీద ఉన్నటువంటి పెద్ద రాయి శిల్పం చేయాలంటే ఎంతోమంది తీసుకురావాలి కిందకి అన్నారు మెడ్రాస్. మీరు రేపు రండి, మర్నాడు ఉదయం ఇచ్చి ఆ రాయి తీసుకుని శిల్పం చేయండి అని చెప్పి. ఎవరు చేయక్కర్లేవు, వాళ్లే ఆ రాతికి అధిష్టాన దేవత అయినటువంటి వాడే దింపుతాడు తెచ్చి కింద. ఇట్లాంటివి ఎన్నో చూపించింది నిదర్శనాలు. నా ఫోటో, నీ ఫోటో నీకు తీసి ఇస్తాను, ఓ తెల్ల కాగితం ఈ పుస్తకంలో పెట్టు అన్నది ఆవిడ. పెట్టారు, మూశారు. ఈ పుస్తకం మీద పెన్సిల్ యొక్క కార్బన్ పౌడర్ చేసి పోయమంది, పోసారు, అక్కడ పెట్టారు. 5 నిమిషాలు అయిన తర్వాత తీయమన్నది. తీస్తే పుస్తకంలో వాడి బొమ్మ ఛాయాచిత్రంలాగా ముద్ర వచ్చింది. మీరు ఓల్డ్ డైరీ లీవ్స్ అనేటువంటి పుస్తకం చదివితే కొల్లలు 100 కనిపిస్తాయి. ఇట్లాంటివి రోజు ఆవిడ చేసినటువంటి థియోసాఫికల్ సొసైటీలో ఉండవచ్చు, మన లైబ్రరీలో కూడా ఉన్నాయి. ఓల్డ్ డైరీ లీవ్స్ అనేటువంటి థియోసాఫికల్ సొసైటీ. అప్పుడు చెప్పింది, ఏం చేశాం అంటే మాయ చేయటం, మర్మం చేయటం ఏమీ లేదు. సైన్స్ ఇప్పుడున్న కన్నా డెవలప్ కాలేదు కనుక దీన్ని మహిమలు అంటుంది, గుడ్డివాళ్ళు కనుక అని చెప్పింది. ఏం జరిగింది అని అడిగితే, కాగితానికి అధిష్టాన దేవత, తర్వాత ఈ కార్బన్కి అధిష్టాన దేవత, వాళ్ళిద్దరూ కలిసి ఈ పేపర్ మీద నీ బొమ్మను ఫోటో తీశారు. ఎవరినైనా సరే నువ్వు సంప్రార్థనం చేయవచ్చు. వాళ్ళని
కంట్రోల్ పెట్టేటువంటి విద్యలు ఉన్నాయి, వాళ్ళతో మైత్రి చేసి సంప్రార్థనం చేసే విద్యలు ఉన్నాయి. కంట్రోల్ పెట్టేటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి వాడు వాటి చేతనే దుర్మరణం పొందుతాడు చిట్ట చివరికి. వాటితో మైత్రి చేసినటువంటి వాడు ఆజన్మాంతం మిత్రుడై లోకంలో యావత్ జీవితం కూడాను సర్వజన మైత్రి సౌఖ్యం మొదలైనటువంటివి పొందుతాడు, ఇస్తాడు, మిగతా వాళ్ళ చేత అభ్యాసం చేయిస్తాడు. కనుక 2 రకాలు సాధనలు. మొదటి రకం రాక్షస సాధన అంటారు, రెండవది దివ్య సాధన అంటారు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులతో మైత్రీ భావమును సాధించినటువంటి వాళ్ళు దివ్య సాధన చేసిన వాళ్ళు అవుతారు. ప్రకృతి ఉన్న శక్తుల్ని జయిద్దాం అంటే కాంకర్ నేచర్. ఎలక్ట్రిసిటీ చేస్తే కనుక్కున్నంత మాత్రాన ప్రకృతిని జయించాం అనుకున్నాం, రేడియోని కనుక్కున్నంత మాత్రాన ప్రకృతిని జయించాం అనుకున్నాం. ఈ ప్రకృతిని జయించుట అనేటువంటి పశుభావం కలిగి ఉన్నప్పుడు ఏమైంది, 2 ప్రపంచ మహాసంగ్రామాలు వచ్చినాయి, 3 రాబోతుంది. జయించటం కాదు జరిగింది, ప్రకృతితో మైత్రి చేయాలి. అందుకని మానవుడు ప్రకృతితో మైత్రి చేసేటువంటి స్థితికి ఇంకా ప్రస్తుతం రాలేదు గనక సంస్కారం మానవుడికి ఇప్పుడున్నటువంటి స్థితి కన్నా ప్రకృతిలో ఉన్న రహస్యములు ఇంకా తెలియబడటం లేదు, దాచబడి ఉన్నాయి. ఎప్పుడైతే ప్రకృతిని జయించుట అనేటువంటి దుర్బుద్ధిని వదిలేసి ప్రకృతితో మైత్రి చేయుట అనేటువంటి సద్బుద్ధిని మానవుడు సాధిస్తాడో అప్పుడు ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి కన్నా ఎక్కువ శాస్త్ర రహస్యములు మానవుడికి తెలుస్తాయి. కానీ అది రావటానికి ముందు ఒకడి మీద ఒకడికి ఉన్నటువంటి అభిప్రాయాలు పవిత్రీకరణం జరగాలి. లేకపోతే ప్రకృతితో మైత్రి, పక్కన ఉన్నటువంటి మనిషితోనే మైత్రి చేయటం చేతకానటువంటి చెత్తకారి మనుషులం ప్రకృతితో మైత్రి చేస్తాం అనేటువంటిది ఎట్లా అభిప్రాయం? నా కులం మీ కులం నాకు వేరే వేరేగా జ్ఞాపకం ఉండి హైదరాబాద్లో నా కులం వాడు ఎవడున్నాడో నాకు ఉద్యోగం ఎట్లా ఇస్తాడో జ్ఞాపకం ఉన్నటువంటి వాడికి ప్రకృతితో మైత్రి ఏమిటి? వికృతి అంతా వికృతితోనే విరోధం ఉన్నప్పుడు ప్రకృతితో మైత్రి ఎక్కడొస్తుంది? కనుక ఉద్యోగం, హోదా, కులము, మతము వీటిలో ఏవి గుర్తున్నటువంటి వాడికి ప్రకృతిలో మైత్రికి ఆ జన్మకు సాధన లేదు. కనుక ఇక్కడ స్వరూపం అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఈ స్థూలమైనటువంటి మనం ఎరుగున్నటువంటి ఈ పంచభూతములు కాక వీటికి అధిష్టాన దేవతలు అని అర్థం స్వరూపం అనేటువంటి మాటకు అర్థం. కనుక దీని మీద ధ్యానం చేయటము నేర్చుకో, దీని మీద ధ్యానం చేయటము నేర్చుకో. ఏ వస్తువుని చూసినా దాంట్లో ఈ 2 ఉంటాయి అని ధ్యానం చేయటం నేర్చుకో. ఇంకా 3వది సూక్ష్మం. స్థూల స్వరూప సూక్ష్మం. సూక్ష్మం అంటే ఏమిటి? ఉప్పు ఉంది అనుకోండి, ఉప్పు రాయి చేతిలో పెట్టుకుంటే అది స్థూలం, ఉప్పగా ఉంటాం సూక్ష్మం అంటే క్వాలిటీ. చూసారా, ఉప్పును ఉప్పగా ఉంటాం, ఉప్పేమో స్థూలం, ఉప్పగా ఉంటాం సూక్ష్మం. ఈ మధ్యన అధిష్టాన దేవతున్నాడు, 2 చేతులతో పట్టుకుని దగ్గరగా. కనుక ప్రకృతిలో మనకు అర్థం అవ్వాల్సిన చాలా లక్షలు ఉన్నాయి. 20వ శతాబ్ది మానవుడికి సైన్స్ తెలిసిన అనుకోకూడదు. తెలిసినట్లయితే ఇలా అఘోరిస్తూ కరువులు, కాటకాలు, యుద్ధాలు ఇలాంటి పశుప్రాయమైనటువంటి స్థితిలో ఉండాం. ఇంకా సూక్ష్మం అనే మాటకి క్వాలిటీ. పృథివీ తత్వానికి ఏమిటి సూక్ష్మం? వాసనేయటం, గంధత్వం. జలతత్వానికి ఏమిటి సూక్ష్మం? రుచి. ఏమండి? తేజస్తత్వానికి రూపం, ఆకారం, వెలుక్కి, కంటికి రూపం కనిపించడం దానివల్లే కదా. వాయుతత్వానికి స్పర్శన, మరి ఇట్లా తెలుస్తుందన్నమాట. ఆకాశతత్వానికి శబ్దం వినపడటం, అది సూక్ష్మం అంటే. దీని మీద కూడా ధ్యానం చేయాలి. ప్రతి వస్తువుకి నువ్వు తీసుకున్న దాంట్లో ఈ 3 ఉంటాయి నాయన, 3 ఉంటాయి, ధ్యానం చేసుకో జాగ్రత్తగా. ఒక్కొక్కటి కొన్నాళ్ళు చేసినా సరే అన్నాడు కొన్ని ముందు. తర్వాత ఈ 3 సూపర్ ఇంపోజ్ అయ్యి నీకు వస్తాయి. ఎలాగ? ధారణ, ధ్యాన సమాధులతో సంయమం దీని మీద ముందు పెట్టు, తర్వాత దీని మీద పెట్టు, తర్వాత దీని నీ ఇష్టం అన్నాడు. అప్పుడు 3 మీద వస్తుంది. ఇప్పుడు మనిషిని మనం చూస్తున్నప్పుడు
వాడు తల చూసి, చెవి చూసి, కన్ను చూసి, ముక్కు చూసి, చేతులు చూసి ఎలా చూస్తూ ఉండి వాడిని చూస్తున్నాం కనుక ఇవన్నీ కనిపిస్తున్నాయి. అది వస్తుంది. ఇందులో ఒక్కొక్కటే చూస్తున్నావా? ఎవరితోనో మాట్లాడుతుంటే వాడు మొహం చూసి, వాడు నోరు చూసి మాట్లాడుతుంటే, వాడు నాలుక చూసి, ఈ లోపల వాడి చేత్తో ఏం చేస్తున్నాడో చూడకుండా ఇలా ఉంటుందా? వాడిని చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి. వాడిని చూడటం నేర్చుకుంటే ఇవన్నీ కనిపిస్తాయి. అది సంయమం అంటే. సూక్ష్మం. తర్వాత అన్వయం. ఇక్కడికి మీరు రాసుకుంటే ఇది చెరుపుతాను, కింద రాస్తాను. అన్వయం అంటే పై చెప్పిన వాటికి పరస్పర సంబంధం. ఇది స్థూలానికి, స్వరూపానికి, సూక్ష్మానికి ఉన్న పరస్పర సంబంధాన్ని అన్వయం అంటారా? నేను ట్రాన్స్లేట్ చేసిన దీనికి న్యాచురల్ రిలేషన్షిప్, మ్యూచువల్ రిలేషన్షిప్. వీటికి పరస్పరం ఈ మూడింటికి ఉన్నటువంటి సంబంధం మీద ధ్యానం చేయను ఆయన. స్థూలం, స్వరూపం, సూక్ష్మం, ఈ మూడింటికి ఉన్న సంబంధం ధ్యానం. ఇందులో వచ్చేది ఇన్ఫర్మేషన్ కాదు, ఎవడు చెప్పక్కర్లేదు, మీకు రావాల్సిన స్థితి సహజంగా వచ్చేస్తుంది. ఊరికే దాని ఎందు మనస్సు రోజు కాసేపు పెట్టడమే. తర్వాత ఇంకేం వచ్చేసాడు? అర్ధవత్వం. అర్ధవత్వం అంటే ఏమిటి? అర్థం అనే మాటకి ఏమిటి? ప్రయోజనం. అర్ధవత్వం అంటే ప్రయోజనము కలిగి ఉంది. అంటే బేసిక్ పర్పస్. ఘన పదార్థం, దీనికి అధిదేవత, దీని సూక్ష్మ లక్షణం, ఈ మూడింటికి గల సంబంధం. అసలు ఇవి ఉండటంలో పర్పస్ ఏమిటి ప్రపంచం? అది కూడా ఆలోచన. ఒక ఉదాహరణ, అన్నం. అన్నం ప్రయోజనం ఏమిటని ఎప్పుడు ఆలోచించాము? ఎక్కువ ఆలోచించలేదు కనుకనే రుచిగా ఉంటే ఇంకా ఎక్కువ తింటాం అనేటువంటి పశువు చేసే పని చేస్తాం. ఆలోచిస్తే ఏమవుతుంది? అన్నం రుచి కోసం కాదు, శరీరం పోషణ కోసం తెలుస్తుంది. అంటే బేసిక్ పర్పస్, అర్థవత్వం మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు అన్నంతో మీకు ఉన్నటువంటి సంబంధం సరైన పద్ధతిలో మారుతుంది. అంటే మీరు ఎలా తినాలి అనేటువంటి స్వరూపమే మారుతుంది కదా. రుచి కోసం తింటాం అనేటువంటి దున్నపోతు పని అప్పుడు చేయం. తింటం కోసం రుచిని ఆనందిస్తాం, చేసేటువంటి పద్ధతి వస్తుంది. అలాగే కన్ను గుడ్డు స్థూలం కదా. ఈ కన్నుగుడ్డులో ఉన్నటువంటి ఘన పదార్థానికి అధిష్టాన దైవతము అయినటువంటి పృథివీ దేవత. తర్వాత కంటికి చూచుట, దానికి అధిష్టాన దైవత అయినటువంటి సూర్యుడు. ఈ కంటికి సూర్యరశ్మికి చూచుటకును సంబంధము ఎందుకు ఏర్పడింది? చూడటం అనేది ఎందుకు అసలు అనే దాని మీద మీరు మనస్సు పెడితే, ఎవడేం చేస్తున్నాడో చూడటానికి, వచ్చేపోయేవాళ్ళని చూడటానికి కాకుండా సరైన అర్థం మనకు తెలుస్తుంది. కడకల్లోంచి చూడటానికి, కన్నాల్లోంచి చూడటానికి కాకుండా చూడటం అనేది ప్రకృతిలో ఎందుకు పెట్టబడ్డది మనకి, కన్ను యొక్క ప్రయోజనం ఇవి ఎవడికి వాడికి తెలుస్తాయి. అది నిజంగా తెలిసి మారకుండా ఉన్నప్పుడు ఒకడికి తెలిసిందే ఇంకోటికి కూడా తెలుస్తుంది. ఒకటికోటి తెలిస్తే అది సత్యం కాదు. కన్ను ఎందుకుట అంటే ఒకే కంటితో అంత దూరాన పిట్టని కొట్టడానికి చూడటం కోసం అని ఒకడికి అనిపించవచ్చు. ఇంకోటికి ఒకే కంటితో ఎంత దూరం నుంచి అయినా సరే కన్నంలోంచి ఎవడేం చేస్తున్నాడో చూడటానికి ఆయన అనిపించవచ్చు. వాళ్ళిద్దరికీ ఒక అభిప్రాయం రాలేదు కనుక వాళ్ళిద్దరికి వచ్చిన అభిప్రాయాలు తుప్పు అభిప్రాయాలే అని. కానీ ఇవి ఇక్కడ అట్లా కాకుండా మీరు ఈ పద్ధతిలో వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? 1000 మంది వేరువేరుగా ధ్యానం చేసిన 1000 మందికి అదే ఆన్సర్ ఇస్తుంది. కన్ను యొక్క ప్రయోజనమేమి, చెవి యొక్క ప్రయోజనమేమి, ముక్కు యొక్క ప్రయోజనమేమి, ఇంద్రియముల యొక్క ప్రవృత్తుల ప్రయోజనమేమి, మనస్సు యొక్క ప్రయోజనమేమి అనగా లోపల వెలుపల అనేటువంటి ఒకనొక ఆటను కల్పించి చోటు అనేటువంటి ఒక వ్యక్తి ఆడుకుంటానికి ఏర్పాటు చేసి తయారు చేసిన యంత్రము ఇది, యంత్రాంగము.
ఇది తెలుస్తుంది. దానికి ఉన్న ధర్మములేమి, కట్టుబాట్లేమి, మనం ఏమి చేయవలను, ఏమి చేయకూడదు, ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు మనం